అన్ని నీ రూమ్ లోనే ప్రాబ్లం వస్తుంది తెలుసా, ఆ బాత్రూమ్ లో అన్ని పోతాయి, నీ రూమ్ లోనే పోతాయి. మరి ఎందుకు? కరెక్ట్. ఇంకో నిన్న మీ ఆయన దిక్కి కబోర్డ్ ఎదుకొట్టాడు, అది నేనే. అది ఆ రూమ్ లో పోయింది, అది నేనే. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. ఫుడ్ తినడానికి లిటరల్లీ చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎందుకమ్మా అలా చిరాకు పడుతూ? నేనంటే ఇష్టమే పోయింది మా నీకు. బాగుంది మధు. దానికి ఎట్టు పన్నీర్ ముక్క, పన్నీర్ పన్నీర్ అది ఏమనుకున్నా, నీకు పన్నీర్ కూడా తెలియట్లేదా? ఫైర్ ఫైటర్ బాగుంది. ఫైనల్గా ఇందాక చూపిద్దామా. పాపాలు చేసే వాళ్ళు భూమి మీద చాలా కాలం ఉంటారు. మంచి పనులు చేసిన వాళ్ళకి ఏదో రకంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏదో రకంగా అవుతూ ఉంటుంది వాళ్ళకి. అయితే ప్యూర్ గద్వాల్ పట్టు కాబట్టి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి అఫీషియల్. ఈరోజు ఒక డే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. రేపటి నుంచి మనకి ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ శుక్రవారాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ వీక్ కదా. నేను సెకండ్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నా ఈసారి కూడాను. ఎప్పటికప్పుడు అనుకుంటే ఫస్ట్ వీక్ చేయాలని, బట్ 99% ఎక్కువ సెకండ్ వీకే చేస్తారంటే మన లేడీస్ ప్రాబ్లం బట్టి మనం ప్లాన్ చేసుకుంటాము. సెకండ్ వీక్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే 21st వస్తుంది కదా. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తానో ఏంటో. అండ్ ఇంకొకటి, నేను మొన్న అమ్మవారి కోసం తీసుకున్న చీర చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఆ రోజు బోనాలకి వెళ్తున్నాను కదా, హడావిడిలో మర్చిపోయాను. ఈరోజు ఆ చీర కూడా చూపిస్తా. అండ్ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే మొన్న బోనాల రోజు చాలామంది చాలా మంచి కామెంట్లు పెట్టారు. కొంతమందికి నేను రిప్లై ఇచ్చాను, కొంతమందికి నాకు ఇవ్వడానికి అవ్వలేదు. అంటే ఏదో ఒక పని సరిపోతుంది, అలా కాకుండా డైరెక్ట్ వీడియోలోనే మీకు థ్యాంక్స్ చెప్పాను అనుకో, అదొక హ్యాపీనెస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలామంది అమ్మవారిలో ఉన్నారు. అమ్మవారితో మనం అనుకోకూడదు కానీ, బట్ బాగా అనిపించింది మనసుకి. అయితే నాకు రెడీ అయితే అలా రెడీ అవుతాను, లేకపోతే రెడీ అవ్వాలనిపించదు. ఆ రోజైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్. బోనాలు ఎత్తుకోవాలి అని ఏ రోజు నేను అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా నా మైండ్లో లేదు. బట్ రాణిగారి పుణ్యం అంట, ఆవిడ నోట్లోంచి ఆ మాట వచ్చింది. అమ్మవారు నన్ను ఆ రూపంలో రప్పించుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. బోనాల రోజు అయితే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంత బ్లష్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మంచి కామెంట్లు, నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ పక్కన పెడితే మనస్ఫూర్తిగా నన్ను బ్లష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా హిత్విక గారిది ఉయ్యాల చూపిస్తా. హిత్విక సో అమ్మ ఉయ్యాలు కట్టింది, బిజీగా ఉంది, లేకపోతే ఉండట్లేదు. అలా కొంచెంసేపు ఉంటే ఊగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫుడ్ కూడా ప్రాపర్గా అస్సలు ఏం తినట్లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఏదో ఒకటి కొంచెం చేంజ్ అవ్వరు, కనీసం అట్లా ఊపుతన్నా పెడితే తింటదేమో అని చెప్పి మా ప్రయత్నాలు అంతమించి ఏం కాదు. బాయ్ పూర్విక, లవ్ యూ. బాయ్ చెప్పా హిత్వి. ఏయ్ బాయ్. మా పూర్విక అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. చూద్దాం ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో అనేది. ఆడుతున్నప్పుడు. అండ్ ఈరోజు మా హిత్వి గడికి బ్రేక్ఫాస్ట్ వచ్చి ప్యాన్ కేక్స్. మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నా తెలుసా, ఏదైనా కొత్తగా ట్రై చేయమాదు, రెగ్యులర్గా పెట్టిందే పెట్టద్దు, ఏదైనా కొత్తగా ట్రై చేయన్నారు. సో ప్యాన్ కేక్స్ అట్లా ఏమన్నా చేసిస్తే తింటదేమో అని చెప్పి బనానాతో ప్యాన్ కేక్స్ చేస్తున్నా. చూడాలి తింటుందో లేదో. కొంతమంది ఏమో హిత్వికకి ఏ ఫుడ్ పెడుతున్నారు అని అడుగుతారు. అదేమో వీడియోలో లావు కనబడుతుంది, యాక్చువల్గా అయితే చాలా సన్నగా ఉంది ఆ పాప. బట్ లావుగా కనిపించేసరికి ఏం ఫుడ్ పెడుతున్నారా అని అడుగుతున్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే ఏమి తినట్లేదు, ఫుడ్ మొత్తం తగ్గించేసింది. సో చిన్న ప్యాన్ కేక్స్ వేసాను, చూడాలి ఎలా వస్తాయేంటో, తింటుందో లేదో. నెయ్యి వేసాను మా, మనకి ఎందుకు కొంచెం లైట్గా పైన పాముతాను. మనకేంటి టిఫిన్? పెసరట్టు. ఓన్లీ పెసరట్టేనా? అది ఎలా కూర దోశ పైన ఎందుకు పోయిందా? అడిగితే అలాగే ఇచ్చాడు. ఊడిపోయేలా ఇచ్చాడా? నట్లు పట్టలేదు మధు, ఉంది అది ఎక్కడ ఎట్టాను. అది ఎలా ఊడిపోతాయి అమ్మా ఇంట్లో వస్తువులన్నీ? నువ్వు చిన్నపిల్లవే, నిజంగా చిన్నపిల్లవే నువ్వు. నిజంగా అమ్మా, అన్ని నీ రూమ్ లోనే ప్రాబ్లం వస్తుంది తెలుసా, ఆ బాత్రూమ్ లో అన్ని పోతాయి, నీ రూమ్ లోనే పోతాయి. మరి ఎందుకు? కరెక్ట్. ఇంకో నిన్న మీ ఆయన దిక్కి కబోర్డ్ ఎదుకొట్టాడు, అది నేనే. అది ఆ రూమ్ లో పోయింది, అది నేనే. డోర్ ఊడిపోయింది, అది నేనే. చిన్నపిల్లలు ఎక్కడ తయారవుతున్నావు ఇంట్లో? మరి మీరు పెట్టిది
తలుపులేమో దసరకు ఉన్నాయి, ఆ స్క్రూలు బిగించి ఏమో సన్నగా ఉన్నాయి. ఈ బరువుకి ఆగుతలేదు అవి. అన్నీ నేనే బాగుట్టాను నిజంగా. బాతులు ఏం పోయి నాయే. ఆ రూమ్ సంబంధించి అన్నీ నేనే బాగుట్టాను. ఫైర్ బ్రాండ్ ఫైర్ డ్రైవర్ కాదు, ఆ రూమ్లో ఏదిపోయినా నేనే బాగుట్టేశాను. చిన్నపిల్ల నేనే కదా, అంత పెద్ద పిల్లలు. నువ్వే చిన్నపిల్లవి ఆఖరికి ఆ పిల్ల పెద్ద పిల్ల. నువ్వే చిన్నపిల్లవి అసలు చెప్పాలంటే ఇంట్లో. నువ్వు సోఫాలో కూర్చుకుంటూ నేను చేసిన ప్యాన్ కేక్స్ చూసి హిత్వికి ఇంకొకసారి వేయొద్దని చెప్తుందేమో దాని మాటలు వస్తే. హిత్వి ప్యాన్ కేక్స్ నానా, అమ్మ నీకు ప్యాన్ కేక్స్ చేస్తుంది. తా ఇక్కడ రా, ఇక్కడికి రా. బాగుందని ఎలాగుంది? సూపర్ ఎలాగుంది? సూపర్ 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 చెప్పు. సూపర్ చెప్పు. నీకే నీకే సూపర్ నీకే చెప్పు. నీకే సూపర్ చెప్పు. డన్. అందు పెట్టిపోతుంది దాని మీద. కాలిపోద్ది. పెట్టు పెట్టు చెయ్యట్టు వేడుకున్నాను. కాలిపోద్ది. సో నాకు కూడా క్లాస్కి టైం అయిపోతుంది, రెడీ అవ్వాలి. ఇప్పటికే నైట్ ఎంత టైం? 8:50 8:50 అయిపోయింది. నేనైతే రెడీ అయిపోవాలి. ప్యాన్ కేక్స్ నీకు అయిపోయాక చూపిస్తా. తినేసిన ఊరు కొరకలేదు. చేయదు. చాలు చాలు చాలు. దిగింది దిగి చేసిన ప్యాన్ కేక్ తినలేదు, మళ్ళీ ఇలా ఊపి బలవంతంగా పెట్టాలి. లేదు 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 అద్దుతో ఇలా ఊపితే తినాలంటే తింటది, లేకపోతే లేదు. బయటికి వెళ్ళి తినిపించినా తినదు. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి ఫుడ్ తినడానికి. లిటరల్లీ చాలా ఇబ్బంది పెట్టేసింది, తినట్లేదు ఏ ఫుడ్ పెట్టినా. ఇవి హాయ్ చెప్పి హాయ్ చెప్పు, కెమెరా హాయ్ చూడదు. ఈ రోజు నా వర్కౌట్ పోయింది, అక్కడ పవర్ లేదంట, ఇంకా వర్కౌట్స్ ఏం చేయలేదు. అయితే ఈరోజు పాలకూర పన్నీర్ చేస్తున్నా. రెగ్యులర్గా పాలకూర పన్నీర్ అందరూ చేసేది కాకుండా కొంచెం ఫ్రై టైప్లో చేస్తున్నా. ఇది వచ్చి కిషోర్కి పెసరట్. ఈ పెసరట్కి ఎన్ని పేర్లు పెడతాడంటే ఇప్పుడు తినేటప్పుడు ఏదో ఒక పేరు పెడతాడు. నాకైతే మాడలేదంటాడు, లేదంటే పచ్చిగా ఉందంటాడు. ఉల్లిపాయలు పన్నీర్ అయితే ఆయిల్లో ఉప్పు కారం పసుపు వేసేసి ఫస్ట్ పన్నీర్ కొంచెం వేయించేసి పక్కన పెట్టేస్తున్నా. జీలకర్ర, ఎల్లిపాయ ముక్కలు. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఒక చిన్న ఎక్స్రే ఉంది, ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్ళాలి కాల్ది. పాలకూర రెగ్యులర్గా తినేది బోర్ కొట్టేస్తుంది అని చెప్పి నేనే చేసుకొని వెళ్ళిపోదామని చేసేసుకుంటున్నా. మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. అండ్ హిప్పిగా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది పాప, మా అమ్మకి కష్టమైపోతుంది. దానికి ఇదే పెట్టామమ్మా హిప్పి కూడా. అంటే మనం ఏది తింటేనే అదే పెట్టాలి అమ్మాయికి, లేదంటే సపరేట్గా చేసుకుంటే తినట్లేదు అవి. ఎందుకమ్మా అలా చిరాకు పడుతావు? నేనంటే ఇష్టమే పోయింది మా నీకు. అంటే సిరాపడుతున్నా నేను. మరి ఇష్టం పోయింది నేనంటే. ఎవరన్నా కానీ నీ మీద ప్రేమ లేదంటే ఎవరన్నా లేదని చెప్తారు మడుగు. సరే కానీ నేను చేసిన పన్నీరు పాలకూర ఎలా ఉందో చెప్పు. ఇంకా కలపలేదు, ఇంకా ముద్దు నువ్వు పెట్టుకోండి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. స్టార్టింగ్ అవ్వకుండా నాకు ఇష్టం లేదని అడుగుతున్నాయి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. సో అప్పుడే ఫోన్ వచ్చేసింది చూసావు, నీ కూతురు ఫోన్ చేస్తే. అండ్ ఎక్స్రే అని చెప్పాను కదా, ఎక్స్రే తీపిచ్చుకొని వచ్చేసాను. ఏం లేదు, మొన్న కింద పడిపోయాను, కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, ఏమైంది ఏంటో కొంచెం చూపించుకుందామని ఎక్స్రే కోసం వెళ్ళాను. అంతా నుంచి ఏం కాదు. ఇంటికి వచ్చాను, బాగా భయంకరంగా ఆకలేసేస్తుంది. టైంకి తినే అలవాటు కదా, ఈరోజు లేట్ అయిపోయింది. సో నేనైతే తినేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది మునగాకు తెలగపిండి చాలామంది తెలిసే ఉండొచ్చు. అంటే నువ్వులది పిప్పు ఉంటుంది కదా, పిప్పుని తెలగపిండి అంటారు. తెలగపిండి మునగాకు చాలా బాగుంటుంది. మొన్న అమ్మ చేసింది. ఏ రోజు చేసామ్మా? మంగళవారం. నిన్నే బుధవారం. మంగళవారం చేసి నిన్న బుధవారం తినకూడదంటే ఇంక ఈరోజు కొంచెం ఉంటే నేను తినేసాను. చాలా బాగుంది. వేసుకో కూర. టేస్ట్ చెప్పమన్నా కదా. ఓకే. ఊపు ఊపు ఊపు. లైట్లో లేవనీళ్ళేమో పడు, అన్నం తింటుంది. బాగుంది. బాగుందా? మీ ఎక్కడప్పుడు అప్పుడు ఫోన్ చేస్తుంది. ఏమైందానా? చేస్తా, ఫోన్ చేస్తా. హిత్వి నానా నీ బ్రష్ ఏది? బ్రష్ అడుగు అమ్మమ్మని, బ్రష్ అడుగు అమ్మమ్మని, అడుగు ఎక్కడ పెట్టావని అడుగు. ఎప్పుడన్నా ఫుడ్ టైంకి తినాలి కిషోర్. నువ్వు టైం కానీ టైంలో తింటావు, అందుకే నాకు అరగలేదు, కడుపు నొప్పి అంటావు. నాకులా టైమింగ్ నేర్చుకో కిషోర్. మాట్లాడు కిషోర్, నేను మాట్లాడమంటున్నారు. కమాన్ స్పీకప్, మాట్లాడు కిషోర్. నువ్వంటే కష్టపడుతున్నావు కాబట్టి టైం తింటావు, నీకు కష్టపడట్లేదు కాబట్టి టైం.
ఓవర్ యాక్టింగ్ చేయకు. చెప్పు. టయానికి తింటే ఫుడ్ అరుగుతుంది, టైంలో తింటే ఫుడ్ అరగదు, కడుపు నొప్పి వస్తుంది, డైజెషన్ అవ్వదు. అర్థమైందా? అలానే అనుకుంటా ప్రతిసారి, కానీ ఆ టైం టీవీ ఎక్కడికి పోదులే కానీ ఇక్కడ మాట్లాడు ఫస్ట్. నీ అంత టీవీ పిచ్చి ప్రపంచంలో ఎవరికి ఉండదు అనుకుంటా. మాట్లాడు, ఏమన్నా చెప్పు కిషోర్. హిత్వి బ్రష్ తెచ్చుకున్నావా? బ్రష్ ఏది? గుర్తులేనేటి నువ్వు గుర్తు చేస్తావు మళ్ళీ ఏమన్నా అంటే బ్రష్ 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 హిత్వి బ్రష్. తిన్నదా? గౌన్ బాగుందని ఇప్పుడే లేచింది అమ్మాయి. పెట్టాలి, కొద్దిసేపే కెడతా. కూర చెప్పు కిషోర్, ఎలా ఉందో టేస్ట్ చేసి. బాగుంది. ఆ? బాగుంది. నువ్వు చేసావా? నేనే చేశాను, అందుకే వీడియో తీస్తున్నా, లేకపోతే ఎందుకు తీస్తా చెప్పు. బాగుంది మధు. దానికి ఎట్టు పన్నీర్ ముక్క. పన్నీర్ అది పన్నీర్ అది ఏమనుకున్నా, నీకు పన్నీర్ కూడా తెలియట్లేదా? నేను చికెన్ అనుకుని తినేస్తున్నాను. పన్నీర్ అది చికెన్ కా. అందులో నిమ్మకి ఎందుకు అడుగు? చికెన్ అనుకుని అడిగాను నేను. చికెన్ కాదు అది, పన్నీర్. బాగుందో బాగాలేదా? ఇయ్యండి. నేను అదే అంటున్నా, ఇప్పుడే అదేంటి ఇంత ఇలా ఉంది మరి? గట్టిగా ఉందా? బాగుంది. యాజ్ ఇట్ ఈస్ చికెన్ లాగే ఉంది. పన్నీర్ అని ఎవరు అనుకున్నారు? ఓ అమ్మ, నువ్వు ఎక్స్ట్రా చేయకే. నిజంగా నేను లేకపోతే అవి ఎందుకు మాట్లాడమన్నానని చెప్పి నిమ్మకి తినేస్తుంది ఈ పిల్ల ఒకటి. హిత్వి, ఈ పిల్ల సాల్ట్ ఒకటి పులిపోటి బాగా తింటది. వద్దు అక్కడ పెట్టే. పెద్ద కూతురు అంతే. సాల్ట్ ఎక్కువ తింటది అమ్మాయి. పన్నీర్కి చికెన్కి తేడా తెలియకుండా ఉండే నాకు కిషోర్ నేను వంట. బాగుంది నిజంగా, టేస్ట్ చాలా బాగుంది. నేను ఏం తింటున్నానో కూడా తెలియట్లేదు అనిపించింది నాకు ఇప్పుడైతే. ఓవర్ యాక్టింగ్ చేయకు నువ్వు. నాన్న ఉన్న 8 పళ్ళు ఊడిపోతే నాన్న, రేపు పొద్దున బ్రష్ చేయలేవు. వద్దు. ఇదిగో. ఇచ్చే బ్రష్ ఇచ్చే. వద్దు, నువ్వు ఆనియన్లే పెట్టే కిషోర్, నోరు వాసన వస్తుంది. దానిలో సూపర్ అంట. హిత్వి సూపరా? సూపరా? ఎట్లా, ఎలా ఉంది హిత్వి? హిత్వి సూపర్ సూపర్. ఏమంట అమ్మాయి బాధ? ఏం చేయాలి? ఏమి చేయాలి నాన్న? తరగలేదునా? తరగడి తరగలేదు. ఎడతాను, టీవీ పెడతాను, ముందు తరగడి. పిల్లో ఇంక హిత్వి దిందిచ్చేస్తే దిందంట. చేస్తాను. థ్యాంక్స్ అంటమా. థ్యాంక్స్ నేను చెప్పాలి నీకు, థ్యాంక్స్ నువ్వు కాదు. నువ్వు చెప్పట్లేదు, నాకు చెప్పింది. వెళ్ళిపోయింది అమ్మమ్మ. అయ్యయ్యో, అమ్మమ్మ వెళ్ళిపోయింది. ఏంటి నడు చేస్తాను. చేది పడుకొని చూస్తే ఎంత చూస్తా. బజ్జ జో 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 లాలి జో జో జానీ జానీ అంట. జానీ జానీ నల్లా జానీ జానీ. ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. కాళ్ళు ఇప్పుడు ఉన్నోడికి బేగా మోచెప్పులు అరిగిపోతాయి. ఏం చేస్తున్నావు పూర్వి? రేపు నో బ్యాగ్ డే నాకు స్కూల్లో. సో అందుకనే మాకేమో ఇది రోల్ నెంబర్ వైజ్ ఇది ఇచ్చారు మా. ఫస్ట్ ఏంటంటే నువ్వేం డ్రా చేస్తున్నావు చూపించిన. నేను ఫైర్ సేఫ్టీ చేస్తాను. ఏ వావ్, నైస్ నాన్న. 1 నుంచి 10 రోల్ నెంబర్స్ వరకేమో అవుట్డోర్ సేఫ్టీ, 11 నుంచి 20 వరకు వాటర్ సేఫ్టీ, 21 నుంచి 30 వరకు ఫైర్ సేఫ్టీ, 31 నుంచి 40 వరకు ఫుడ్ సేఫ్టీ. నేను 21 నుంచి 30లో 27 ఉన్నా కాబట్టి నేను ఫైర్ సేఫ్టీ చేయాలి. ఇప్పుడు మళ్ళీ అది కలర్స్ వేస్తావా? వాటర్ వేస్తాను, పెయింట్స్ వేస్తాను. చూపించి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా. మధ్యలో ఉన్నవాడు నేనా నాన్న? ఫైర్ ఫైటర్. బాగుంది. ఫైనల్గా ఇందాక చూపిద్దామా? మరి ఎల్లుండి ఆగస్టు 15th కదా, మరి ఏ సెలబ్రేషన్స్ చేయట్లేదా స్కూల్లో? స్కూల్లోనా? ఈరోజు చేసేసారు. చేశారా? ఏం చేశారు? డాన్స్ చేశారు, మ్యూజిక్ పాడారు. నాన్న ఇది జ్యూస్ చేసుకునేది నాన్న. ఒకటి ఉంది కదా, ఒకటి వాడట్లేదు అని ప్యాక్ చేసుకున్నా. వేరే గ్లాస్ తెచ్చుకోవాలి. నాకేం దొరకలే బౌల్స్ లాగా. అలా అని చెప్పి ఏది పెడితే అది వాడేస్తావా? ఏ ఊరు మేన్ ఇది? ఏ ఊరు నీది? హైదరాబాద్. అబ్బో,
డిన్నర్ వచ్చి ఓట్స్ కిచిడి అండ్ పన్నీరు. యాక్చువల్లీ ఈరోజు టర్స్డే కదా, లేకపోతే ఏదన్నా నాన్ వెజ్ యాడ్ చేసుకునేదాన్ని. ఈ మధ్యన అసలు ప్రాపర్గా నేను వర్కౌట్స్ చేయట్లేదు. అసలు ఈ కాళ్ళ నొప్పికి దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నొప్పి లేకపోయి ఉంటే కొంచెం ఫ్రీగా వర్కౌట్స్ అన్ని చేసేవచ్చు. ఇంజక్షన్ పనిచేస్తుందని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇంజక్షన్ పనిచేస్తుంది, బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. లాస్ట్ టైం కూడా వేసుకున్న ఇంజక్షన్ అరౌండ్ ఒక 1.5 monthకి అలాగా నా పనిచేసింది. కానీ అఫోర్డ్ చేయాలి, అంత అమౌంట్ చేయాలి అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కానీ ఇంకా తప్పదు. అన్ని మంచి వాళ్ళకి బాధలు తెలుసా. పాపాలు చేసే వాళ్ళు భూమి మీద చాలా కాలం ఉంటారు. మంచి పనులు చేసిన వాళ్ళకి ఏదో రకంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏదో రకంగా అవుతూ ఉంటుంది వాళ్ళకి. పాపం చేసిన వాళ్ళు మాత్రం భూమి మీద ఎన్ని సంవత్సరాలైనా బతుకుతారు. అదేంటి అర్థమవుతుంది, అంతే కదమ్మా. ఈ వయసులో ఏంటి కాళ్ళ నొప్పి, నా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి, రామ్మా నా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, నా పిల్లలు పెళ్ళి అవ్వాలి, వాళ్ళ పిల్లలు పుట్టాలి, ఆ మనవాళ్ళు ఎత్తుకోవాలంటే ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే కాళ్ళ నొప్పులు అంటే రేపు పొద్దున టైంకి వచ్చేసరికి నేను ఎలా ఉంటాను ఏంటో అర్థం అవ్వట్లేదు. ఏంటో టైం బేడ, ఏం చేయలేం, మన చేతుల్లో ఏమీ లేదు, కర్మ టైం అంతే. మామూలే కాదనట్లేదు, కానీ ఒక ఏజ్ బట్టి ఉండాలి కదా. ఇప్పుడైతే అప్పుడు ఇల్లు బట్టి మా అమ్మమ్మ ఎలా ఉంది ఇప్పుడు? స్ట్రాంగ్గా 2 సార్లు అదే జయించి వచ్చింది, స్ట్రాంగ్గా పని చేసుకుంటుంది. మనం ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు తిండి వేరే, ఇప్పుడు తిండి వేరే. తినలేరు, ఇప్పుడు తిన్నాయని అయిపోయాయి తిండి. ఏం చేస్తున్నావు అబ్బాయికి? చేప రేపు ఇంక నాన్ వెజ్ ఏమి వండకు, గుడ్లు కూడా ఉన్నాయి. ఏమొద్దు. రేపు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా, రేపు నాన్ వెజ్ అది ఏమి ఉండొద్దు. యాక్చువల్గా రేపు ఫ్రెండ్ వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, 3 weeks నుంచి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు శ్రావణ శుక్రవారము ఏదైతే స్టార్ట్ అవుతుందో మొదటి వారం, వాళ్ళకి 3వ వారము తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలి. అందులో ఇంకా రేపు శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ కొంతమంది వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. నేను చీర చూపించడం మర్చిపోయాను. మా చీర ఏది? ఇప్పుడు చూపించరా? పట్టు చీర చూపించారా? తీసుకురా. ఏ పడుతారా? అమ్మవారి కోసం తీసుకున్నాను కదా, ఇప్పలేదు కదా. ఇప్పుడే తీసుకురా. ఏది డ్రా చూపించు, డ్రాయింగ్ నీట్గా కలర్తో రాసుకోవచ్చు కదా. రాసి ఇది తీసుకెళ్ళు, ఇది ఇవన్నీ పోస్టర్ తెచ్చిస్తా. నువ్వు తీసుకెళ్ళా, చూపించు పూర్విక, చూపించు. బాగుంది నాన్న, బాగా ఇస్తావు నేను చెప్పినట్టు. చీర తీసుకున్నానని చెప్పాను కదా అమ్మవారికి, ఈ కలరే. ఇది వచ్చి గద్వాల్ పట్టు. ఇప్పటికి వచ్చి నా దగ్గర గద్వాల్ లేదని చెప్పి ఇది ప్లాన్ చేసుకున్నా. 2 కలర్స్ వస్తుంది. ఇది రామ బ్లూ అనుకుంటున్నా, తెలుసు రామ బ్లూ అయినా, రామ బ్లూ అండ్ ఈ ఒక బ్లూ, ఇది ఇంక్ బ్లూ నా, ఇది ఇంక్ బ్లూ, డార్క్ బ్లూ, రామ బ్లూ. శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది. ఈ ఫోల్డ్ ఇప్పేస్తే మళ్ళా కష్టం, తర్వాత నిప్పాలి కదా. శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది. గ్యాప్ బార్డర్ వచ్చింది శారీ అంతా. ఇది పళ్ళు. అయితే ప్యూర్ గద్వాల్ పట్టు కాబట్టి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతవరకు కరెక్ట్గా చెప్పారనేది. బట్ నేనైతే వీవర్స్ దగ్గర తీసుకున్నాను, నాకు కొంచెం తక్కువే పడింది. గద్వాల్ ఏంటంటే బేసిక్గా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎంత అనేది ప్రైస్ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. బాగుంది కదా కలర్, చాలా బాగుంది. ఈ గ్యాప్ బార్డర్ రావడం వల్ల హైలైట్ అయింది. కింద వచ్చి మనకి ఇలాగా బుటీస్ ఈ డిజైన్ వచ్చింది గ్యాప్ బార్డర్ దగ్గర, కనబడుతుందా? సో అమ్మవారు కట్టిన తర్వాత ఎలా ఉందో చూడాలి ఫైనల్గా. బాగుంది కదా కలర్, అయితే బాగా నచ్చింది. బేసిక్గా నాకు ఈ కలర్ కూడా లేదని చెప్పి తీసుకునేది. ఇప్పుడు మడతెట్టాలంటే పెద్ద టాస్క్. మామూలు పడితే ఎలాగో కొట్టాలి కదా వచ్చేవారం. బ్లౌజ్ నాకు తెలిసి ఏది వచ్చిందో అదే పింక్ బ్లూ వస్తుంది, పింక్ బ్లూ వస్తుంది, ఫైటింగ్ జరిగింది అదే వస్తుంది. నిద్రకు వచ్చేసింది. బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది, డార్క్ బ్లూ. ఐ థింక్ ఇది ఇంక్ బ్లూ అనుకుంటున్నాను. ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది, శారీ మొత్తం ఇలా వచ్చింది. బాగుంది. అమ్మవారి కట్టిన తర్వాత ఫైనల్గా లుక్ ఎలా వస్తుంది అంటే చూడాలి. అండ్ మీరైతే ప్రైస్ మెన్షన్ చేయండి ఎంత ఏంటి అనేది. ఎప్పటి నుంచో గద్వాలు తీసుకోవాలనుకుంటున్నాం, ఫైనల్లీ ఇప్పుడు తీసుకున్నా. ఎక్కువ నా దగ్గర అండి కంచిపట్టు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు గద్వాలు తీసుకుందాం అనుకున్నా టూ మచ్గా కాస్ట్ ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అని చెప్పి చాలాసార్లు డ్రాప్ అయిపోయా.
అనుకోకుండా లక్కీగా ఈ కలర్ అంటే వేరే కలర్ అనుకున్నా, బట్ నాకు ఆ కలర్ దొరకలేదు. ఇంక ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. అయితే తీసుకున్న చీర ఫస్ట్ అమ్మవారికైనా తీసుకున్న, అమ్మవారికి కట్టిన తర్వాత నెక్స్ట్ నేను కట్టుకుందామని చెప్పి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది సార్, అమ్మవారికి మంచి చీర. సో యాజ్ ఇట్ ఈస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.